అరేబియా సముద్రంలో 20 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న ఎంవీ కెమ్ ఫ్లూటో అనే వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. గుజరాత్లోని పోరుబందరు పోర్టుకు 217 నాటికల్ మైళ్ళ దూరంలో జరిగిన ఈ దాడిలో నౌకలో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదని, దాడికి గురైన షిప్ దిశగా ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక ఐసీజీఎస్ విక్రమ బయలుదేరిందని ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించారు. సముద్ర గస్తీ విమానం డోర్నియల్ రంగంలోకి దిగి దాడికి గురైన ఎంవీ కెమ్ ఫ్లూటో నౌకతో కమ్యూనికేషన్ను అనుసంధానించిందని తెలిపారు. దాడికి గురైన ఎంవీ కెమ్ ఫ్లూటో మర్చెంట్ షిప్ సౌదీ అరేబియాలోని ఓ పోర్ట్ నుంచి క్రూడ్ ఆయిల్తో మంగళూరుకు బయలుదేరిందని అధికారులు చెప్పారు. ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కోస్ట్ గార్డ్ షిప్ ఐసీజీఎస్ విక్రమ దాడికి గురైన కెమ్ ఫ్లూటో దిశగా కదిలి వెళుతుందని అధికారులు వివరించారు. దాడికి గురైన నౌక సహాయం అందించాలని ఆ ప్రాంతంలో నౌకలన్నింటికీ సమాచారం అందించినట్లు వివరించారు. అయితే ఎంవీ ఫ్లూటో నౌక 11 నాటికల మైళ్ళ వేగంతో కదులుతుందని వెల్లడించారు. కాగా నౌకల ట్రాకింగ్ కోసం ఉపయోగించే ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను స్విచ్ ఆఫ్ చేశారని కూడా అధికారులు వెల్లడించారు.